న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో అయితే గనక 18 మంది పైగా అయితే గనక మరణించారు. అందులో 10 మంది మహిళలు, ఇద్దరు ముగ్గురు పిల్లలైతే ఉన్నారు. 10 మంది పైగా అయితే గనక గాయాలకి పాలయ్యారనమాట. అసలు ఇది ఎలా జరిగింది ఏంటనేసి మనము క్లియర్ కట్‌గా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మీదుగా అయితే గనక డైలీ 5 లక్షల మంది అయితే గనక ప్రయాణిస్తూ ఉంటారు. అదీ కాకోకుండా ఫెస్టివల్ టైంలో అయితే గనక ఈ నెంబర్ 6 లక్షల వరకు అయితే గనక చేరుకుంటుంది. డైలీ ఈ స్టేషన్ మీదుగా అయితే గనక 250 రైళ్లు అయితే గనక ప్రయాణించడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ తొక్కిసలాట కారణం ఏంటి, ఎలా జరిగిందనేసి తెలుసుకుందాము. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఉండే 11, 12, 13, 14 ఈ 4 ప్లాట్ఫామ్స్ మీద అయితే గనక ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఈ తొక్కిసలాట జరగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ట్రైన్ డిలే, అలాగనే మిస్కమ్యూనికేషన్ వల్ల ఈ తొక్కిసలాట అయితే జరిగింది. అసలు ఈ మిస్కమ్యూనికేషన్ ఎలా జరిగింది ఏంటనేసి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు న్యూఢిల్లీ నుంచి మహాకుంభమేళకు సంబంధించిన వెళ్లే ట్రైన్స్ వచ్చేసి 3 ట్రైన్లు అయితే వేయడం జరిగింది, స్పెషల్ గా న్యూఢిల్లీ నుంచి అయితే గనక. ఈ 3 రైళ్లలో 2 రైళ్లు అనేది డిలే అవ్వడం జరిగింది. ఇంకొక ట్రైన్ వచ్చేసి న్యూఢిల్లీకి అయితే చేరుకోవడం జరిగింది. ఈ చేరుకోవడం కూడా 11 నెంబర్ మీదకి రావాల్సిన ట్రైన్ వచ్చేసి 14 నెంబర్ మీదకి అయితే చేరుకోవడం జరిగింది. ఈ మహాకుంభమేళకు వెళ్లే ట్రైన్ 14 నెంబర్ మీదకి రాగానే 11 నెంబర్ మీద ఉండే ప్యాసింజర్స్ అంతా 14 నెంబర్ మీదకి ట్రైన్ వచ్చిందని చెప్పేసి హడావిడిగా వెళ్ళడం జరిగింది. మీకు చెప్పాను కదా ముందు 2 రైళ్లు అనేది డిలే అయ్యాయని చెప్పేసి. ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎప్పుడు వస్తాయో ఏమో అని చెప్పేసి ఈ మహాకుంభమేళాకు వెళ్ళే ఒక ట్రైన్ వచ్చింది కదా, ఆ ట్రైన్లోనే ఎట్లో కొట్లా అడ్జస్ట్ అయ్యి వెళ్దామని చెప్పేసి మిగతా 2 ట్రైన్స్కి సంబంధించిన ప్యాసింజర్స్ ఈ ట్రైన్లోనే వెళ్ళిపోదామని చెప్పి ఆలోచనతో ఈ 14 నెంబర్ మీదకి అయితే కనుక హడావిడిగా రావడం జరిగింది. ఈ ట్రైన్ పట్టుకోనీకి ఒకటి వే ఉంటుంది, అది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కే 14 నెంబర్ మీదకి అయితే కనుక ఈ ప్యాసింజర్స్ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే కనుక రైల్వే ట్రాక్ మీద నుంచి రాలేరు, రైల్వే ట్రాక్స్ మీద ట్రైన్స్ అయితే ఉన్నాయి. అప్పుడు అందుకోసం అని చెప్పేసి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి దిగే సమయంలో ఈ చిన్నపిల్లలు, ఈ ఆడపిల్లలు, ఈ మిగతా వాళ్ళంతా గనక ఈ తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. 10 మంది పైగా అయితే గనక గాయపడ్డారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే గనక ఎక్స్లో పోస్ట్ పెట్టడం జరిగింది. అలాగనే రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు రైల్వే స్టేషన్కి చేరుకొని పరిస్థితులు అయితే గనక సద్దుమణుగు చేయనీకైతే గనక ప్రయత్నం చేశారు. ఇదే అనమాట మెయిన్ రీజన్ ఈ తొక్కిసలాట కారణం అయితే గనక. ఈ ఇండియన్ రైల్వేస్కి ఏమైందో ఏమో కానీ 2024లో అయితే గనక చాలా రైల్ యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది చనిపోవడం జరిగింది, చాలా మంది గాయాలు కూడా పాలయ్యారు. ఈ 2025లో ఉన్న మనశ్శాంతిగా ఉంటుందేమో అని అనుకున్నాము, కానీ 2025లో స్టార్టింగ్లోనే ఒక రైల్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అది సద్దుమణిగే లోపలనే మళ్ళీ ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది.